సీఎం కేసీఆర్ పై హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2018లో స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోయారని ఆరోపించారు. కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ పలు దఫాలుగా మోసం చేస్తూ వస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పేదోడికి సొంత ఇల్లు కట్టుకునే అదృష్టం లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు రవి యాదవ్, వెంకన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, 4 రోజులు దాటేయడానికి. కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇవ్వాలి. 3000 మందికి కాకుండా 6000 మందికి ఇవ్వాలి. 3000 మందికి అని చెప్పుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు గతంలో దళిత బంధు వాటి వీటి పేరు చెప్పుకొని వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు, బామ్మర్దులు అందరి దగ్గర తీసుకున్నట్టు మళ్ళా వీటిని వాళ్ళ కార్యకర్తలకు ఫ్రీగా దిగా 3 లక్షలు అంటే ఏంటంటే వాళ్ళ కార్యకర్తని క్యాడర్ కాపాడడానికి 3 లక్షలు ఇవ్వచ్చు. కాంగ్రెస్ లకెళ్ళో అందుకెళ్ళో ఇళ్ళకెళ్ళో గుంజితే వాళ్ళకు 3 లక్షలు ఇళ్ళకి వస్తారని చెప్పి ఇదో స్కీమ్ పెట్టుకున్నారు అన్నట్టు. ఇది ప్రజల సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేయటమే కాకుండా వీళ్ళు ఇచ్చే స్కీమ్ కరెక్ట్ గా ఇచ్చేంటే మేమే అప్రిషియేట్ చేస్తాం. కానీ నువ్వు ఏ స్కీమ్ చక్కగా ఇచ్చినావు చెప్పు. దళిత బంధు 4 ఇచ్చి కథం చేసి దుకాణం ఎక్కడో గొడవ పెడతానో ఆడ కార్లు తాళం చేతులు ఒక్కొక్క